అన్న అఖండ 2 పోస్టర్ ఇప్పుడే రిలీజ్ చేశారు, డేట్ అనౌన్స్ చేసి. ఎట్లా అనిపించింది సార్ పోస్టర్ చూస్తుంటే? పోస్టర్ చూసి అఖండ 1 లోనే అఘోరా టైప్ లో మనకు అందరినీ ఆశ్చర్యపరిచారు బాలకృష్ణ గారు. ఆ మ్యూజిక్ ఆయన వస్తుంటే ఆ గెటప్ కి ఆ త్రిశూలం విలన్ కి మొత్తం జారిపోతారు కదా, సూపర్ గా. ఈ పోస్టర్ కూడా మొత్తం పుష్ప 2 అన్ని రికార్డులను బాలకృష్ణ గారు కూడా 50 సంవత్సరాల అంటే ఆయన సినీ జర్నీలో ఇంకో రికార్డ్ ఆయనకి రాబోతుంది అనుకుంటున్నాను. అఖండ 3 అండ్ అఖండకు కూడా సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్నారు కాబట్టి, ఒక డెవినేషనల్ మూవీ కాబట్టి దేవుడికి సంబంధించింది. ఇంకా వరల్డ్ వైడ్ అంటే బాలకృష్ణ గారు కూడా తొలిసారి పాన్ ఇండియా మూవీ చేయాలని అఖండ 3 అఖండ 2 కావాలని అనుకుంటున్నాను. 5 లాంగ్వేజ్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం చెప్పేసి అనౌన్స్ చేశారు. డివిజనల్ గా మన ఇండియా మొత్తం చాలా మంది ఇప్పుడు కార్తికేయ 2 చూసారా, నిఖిల్ ఎవరికో తెలీదు కానీ నిఖిల్ కి కూడా చాలా ఇమేజ్ వచ్చింది కార్తికేయ 2 తో. అలాగే బాలకృష్ణ గారు ఆల్రెడీ పాపులర్ వ్యక్తి, అలాంటి వ్యక్తితో మళ్ళీ పాన్ ఇండియా అంటే కంపల్సరీ యంగ్ హీరోల రికార్డులు ఆయన బద్దలు కొడుతున్నారు, సీనియర్ హీరో కాబోతున్నారు అనుకుంటున్నాను. ఓకే, పోస్టర్ చూస్తుంటే ఇప్పుడు అఖండ 2 వస్తున్నాయి. పోస్టరే కొంచెం డెవినేషన్ గా త్రిశూలం పట్టుకొని మొత్తం మాలలు అన్ని వేసుకొని, బాలకృష్ణ గారు అంటే డెవోషనల్, ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు డెవోషనల్ మీద. దీన్ని కూడా 100% డెవోషనల్ విధంగా వరల్డ్ వైడ్ లో ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, ఎందుకంటే రామాయణం కూడా మళ్ళీ తీస్తున్నారు. అలా ఈ సినిమా కూడా శివుడి మీద అఘోరా అని ఉంది కాబట్టి కంపల్సరీ వరల్డ్ రికార్డ్ చేస్తుంది. బాలకృష్ణ గారి ఇమేజ్ ని ఇంకా స్థాయిని ఇంకా పెంచుతుందని అనుకుంటున్నాను. అఖండాలో మనం విజువల్స్ పరంగా చూస్తే ఆ చక్రం లేపే సీన్ గానీ అవి విజువల్స్ చాలా వండర్ఫుల్ గా ఉంటాయి, యూనివర్సల్ విజువల్స్. ఇందులో అలాంటి విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. బాలకృష్ణ గారికి ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా సక్సెస్ ఇచ్చింది బోయపాటి శ్రీను గారే. బోయపాటి శ్రీను కూడా ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా బాలకృష్ణ గారే హిట్ ఇచ్చారు. ఎందుకంటే అఖండ, లెజెండ్ ఇవే హిట్ ఉన్నాయి బోయపాటి శ్రీను గారిది. వేరే హీరోలతో చేసిన స్కంద ఇవన్నీ ఫ్లాప్ అయినాయి కాబట్టి బాలకృష్ణ గారితో మళ్ళీ బోయపాటి శ్రీను తను కూడా ఉన్నాడు పాన్ ఇండియా డైరెక్టర్ లో అని నిరూపించుకుంటాడని నా అభిప్రాయం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.